హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఐశ్వర్య, శక్తి ఇంటికి వస్తారు. కార్ దిగి లోపలికి వచ్చేసరికి కార్తిక్ దగ్గరికి వస్తాడు. అక్క, ఏంటి డాడీని అరెస్ట్ చేశారంటున్నారు? ఏమైందక్క? ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. ఏం మాట్లాడవేంటి? చెప్పక్క, నాకు భయంగా ఉంది. డాడీని ఎందుకు అరెస్ట్ చేశారు? శక్తి మాట్లాడబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతుంది. చెప్పొద్దని కళ్ళతోనే సైగ చేసి కార్తిక్ వైపు తిరుగుతుంది. ఏం లేదు కార్తిక్, చిన్న ఎంక్వైరీ అని తీసుకెళ్లారు అంతే. 2-3 రోజుల్లో వచ్చేస్తారు. కంగారు పడకు. అంతేనా? ఏం జరిగిందో అని చాలా టెన్షన్ పడ్డాను. డాడీకి ఏం కాదు కదా? ఏం కాదు. ఐశ్వర్య, లాస్య కోపంగా దగ్గరికి వస్తుంది. ఏం చేశావే? రంజిత్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ విషయం మీ హస్బెండ్ని అడిగితే బాగుంటుంది లాస్య గారు. ఏం చేశాడో ఆయన నోటితోనే చెప్తాడు. ఏంటి బావగారు, అంత తప్పు ఏం చేశారు మా డాడీ? చెప్పానుగా, మీరే వెళ్ళి అడిగితే బాగుంటుంది. ఐశ్వర్య, నువ్వు రా. తన చేయి పట్టుకుని అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు రెస్ట్ తీసుకో ఐశ్వర్య. శక్తి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఐషు, ప్లీజ్ శక్తి, నాకు ఒంటరిగా ఉండాలనుంది. శక్తి డోర్ లాక్ చేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య ఏడుస్తూ కింద కూలబడుతుంది. రంజిత్ అన్న ఒక్కో మాట మనసుని మెలిపెడుతున్నట్టుగా ఉంది. అమ్మా, అసలు ఎందుకు నన్ను ఈ భూమి మీదకు తీసుకొచ్చావు? ఇలాంటి మాటలు వినడం కంటే అసలు పుట్టకపోవడమే మంచిది. ఇన్ని రోజులు నాన్న నన్ను అర్థం చేసుకుంటారు అన్న ఆశతో బ్రతికాను. కానీ నా పుట్టుకనే అనుమానిస్తున్నాడని నాకు తెలియలేదు. కాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. శక్తి, ఐశ్వర్యను ఒంటరిగా వదిలేసి ఇలా వచ్చావేంటి? తను ఒంటరిగా ఉండాలి అనుకుంటుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏమీ బాలేదు. అలా వదిలేస్తే ఎలా? కంగారు పడుకు మీనాక్షి. ఒక్కోసారి మనిషికి ఒంటరితనమే ఊరటగా ఉంటుంది. తనివి తీర ఏడవనివ్వు, మనసు తేలిక అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో తనకే ఓ క్లారిటీ వస్తుంది. శక్తి చెప్పింది నిజమే మీనా. కానీ అంకుల్ ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఐశ్వర్య దీని నుంచి కోలుకోగలదో లేదో అర్థం కావటం లేదు. డోంట్ వరీ మీనాక్షి, ఇన్నేళ్ల మోసం నుండి తను బయటపడింది. ఇక తను ఆయన ప్రేమ కోసం, ఆప్యాయత కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏమో శక్తి, ఏం జరుగుతుందో అని ఒక పక్క భయంగానే ఉంది. అయినా శక్తి, మూర్తి గారిని అంతగా ఇష్టపడిన ఆవిడ అసలు రంజిత్ గారిని ఎలా పెళ్లి చేసుకుంది? శక్తి ఇద్దరి వైపు చూస్తాడు. హాయ్ పార్వతి గారు, మీరు? నేను ఐశ్వర్య హస్బెండ్ని. హో అవును, నిన్న షాపింగ్ మాల్లో కలిసాం. సారీ బాబు, గుర్తుపట్టలేదు. లోపలికి రా. శక్తి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆవిడ కూడా తన ఎదురుగా కూర్చుంటుంది. ఏం తీసుకుంటావు బాబు? కాఫీ, టీ? అవేం వద్దండి. నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. చెప్పు బాబు. మధు గురించా? అవును, ఐశ్వర్య మదర్ గురించి నాకు కొన్ని నిజాలు తెలియాలి. ఏం తెలియాలి? మధు గారు రుద్రమూర్తి గారిని ప్రేమించారు కదా, మరి రంజిత్ గారిని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆవిడ కంగారుగా శక్తి వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాబు? అలాంటిది ఏం లేదు. నాకు అన్నీ తెలుసా ఆంటీ, ప్లీజ్ చెప్పండి. చూడు బాబు, నువ్వు తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ విషయం బయటికి వస్తే నా స్నేహితురాలి మీద లేనిపోని నిందలు వేస్తారు. ఎప్పుడో చనిపోయిన తనని ఇప్పుడు అగౌరవపరచడం నాకు ఇష్టం లేదు. అయ్యో, అంటే నేను ఆవిడ్ని అగౌరవపరచాలని అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఐశ్వర్య లైఫ్ రిస్క్లో ఉంది. తనని కాపాడుకోవాలి అంటే నాకు మీ హెల్ప్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆవిడ ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఒక విషయం మీకు చెప్పి తీరాలి. మీ స్నేహితురాలిది సహజ మరణం కాదు, ఎవరో హత్య చేశారు. ఏంటి బాబు నువ్వు చెప్తున్నది? నిజం, ఆవిడ్ని ఎవరో హత్య చేశారు. ఆ హత్యా నేరం నా భార్య ఐశ్వర్య మీద పడింది. తనని కాపాడుకోవాలి అనే తాపత్రయం. తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాను. శక్తి పైకి లేచి బయటికి వెళ్ళబోతుంటే ఆవిడ పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. కూర్చో బాబు, చెప్తాను. థ్యాంక్స్ ఆంటీ. సోఫాలో కూర్చున్నాడు. ఆవిడ ఆలోచిస్తూనే శక్తి వైపు చూస్తుంది. మధు, రుద్ర సార్ ప్రేమించుకున్న మాట నిజమే. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమైంది. కానీ ఆ పెళ్ళి మధు వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. కారణం, రుద్ర సార్ ఆ ఇంటి వారసుడు కాదు, ఒక అనాథ. కానీ ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని మధు మొండిగా చెప్పేసరికి ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. ఒకసారి సినిమా హాల్లో మధు ఒకరితో గొడవ పడింది. ఆ తర్వాత రోజు నుండి అతను మధు వెనక పడడం మొదలుపెట్టాడు. మధు ఎంత చెప్పినా వినకుండా ప్రేమిస్తున్నాను అంటూ
ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి విసిగించేవాడు. మధు చెప్పి చెప్పి విసిగిపోయి రుద్ర సార్కి కంప్లైంట్ చేసింది. అప్పుడే తెలిసింది అతను ఎవరో కాదు, రుద్ర సార్ తమ్ముడు రంజిత్ అని. సార్ వార్నింగ్ ఇవ్వడంతో అతను మధు వెనుక తిరగడం మానేశాడు. ఆ తర్వాత ఇద్దరి ఇళ్లలో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. పెళ్లి జరిగే రోజున ఆ రంజిత్ మధు వాళ్ళ నాన్న సహాయంతో రుద్రసార్కి మత్తుమందిచ్చి గదిలో బంధించారు. సార్ ప్లేస్లో రంజిత్ వచ్చి మధు మెడలో తాళి కట్టాడు. మొహానికి పూల ముసుగు ఉండడం వల్ల తను రంజిత్ అని పెళ్ళి అయ్యే వరకు ఎవ్వరికీ తెలియలేదు. రుద్రసార్కి స్పృహ వచ్చి మండపం దగ్గరికి వచ్చేసరికి రంజిత్ మధు మెడలో తాళి కట్టేశాడు. ఆవిడ చెప్పేది వింటూ శక్తి మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మధుకి నిజం తెలిసింది. ఇదంతా చేసింది వాళ్ళ నాన్నే అని. అప్పటి నుంచి తను చనిపోయే వరకు కూడా మధు వాళ్ళ నాన్నతో మాట్లాడలేదు. మరి ఐశ్వర్య పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది, మరి కాపురం ఎలా చేసింది అనేగా నీ అనుమానం? పెళ్ళి అయితే అయ్యింది, కానీ మధు అతన్ని భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. తనని లొంగదీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు రంజిత్. కానీ రంజిత్ తల్లి అతను చేసే ప్రయత్నాలు అన్నింటినీ ఆపేది. ప్రేమతో తన మనసు గెలవడానికి ప్రయత్నం చేయమని చెప్పేది. కానీ రంజిత్ మూర్ఖత్వం దానికి ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మకి తెలియకుండా మధుని పార్టీకి అని తీసుకెళ్ళి మత్తు ఇచ్చి తనని మధు ఆ క్షణం చచ్చిపోవాలి అనుకుంది. వాళ్ళ అత్తయ్య వల్ల బ్రతికింది. కొన్ని రోజులు అన్నీ మర్చిపోవాలని ఆవిడ తీసుకుని వెళ్ళి పుట్టింట్లో వదిలేసి వచ్చారు. కొన్ని రోజులకి తను కడుపుతో ఉందని తెలిసి రంజిత్ తల్లి మధుని ఇంటికి తీసుకువచ్చింది. అప్పటి నుండి తన పరిస్థితి మరింత దారుణంగా మారింది. తను గుడికి వెళ్ళొచ్చినా సరే రుద్రసార్ దగ్గరికి వెళ్ళొచ్చిందని అసహ్యంగా మాట్లాడుతూ హింసించేవాడు. మధు ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోలేక నాతో చెప్పుకొని బాధపడేది. ఆ తర్వాత తను నన్ను కలవడానికి వస్తుందని తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేశాడు. రుద్ర మధు కలుసుకోవడానికి బ్రోకర్లా పనిచేస్తున్నావా అని చాలా అసహ్యంగా మాట్లాడాడు. మధుని బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. ఆ రోజు తెలిసింది మధు వాడితో ఎంత నరకం అనుభవిస్తుందో. అప్పటి నుంచి తన వల్ల నాకు ఇబ్బంది కలగకూడదని మధు నా దగ్గరికి రావడం మానేసింది. కొన్ని రోజులకి రంజిత్ వేరే పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత చాలా జరిగాయి. నేను తన దగ్గరికి వెళ్దామంటే మళ్ళీ మధుని ఏమంటాడో అని భయపడి వెళ్ళలేదు. ఎలా అయినా తనని కలిసి తను ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ చివరికి తను చనిపోయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. మధు గుర్తు రావడంతో ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కళ్ళు తుడుచుకొని శక్తి వైపు చూస్తుంది. థ్యాంక్స్ ఆంటీ, ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. వెళ్ళొస్తాను. శక్తి, ఐశ్వర్య జాగ్రత్త. తన కన్న తండ్రే తన పుట్టుక గురించి అనుమానిస్తున్నాడు. ఐశ్వర్య తనకి పుట్టలేదు అని అనుకుంటున్నాడు. తనని ఏమైనా చేసే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఆంటీ, ఉంటాను. శక్తి చెప్పేది వింటూ బాలాజీ, మీనాక్షి షాక్తో తనని చూస్తూ ఉండిపోయారు. వామ్మో, రంజిత్ గారు చాలా మంచివారు అనుకున్నాను. ఇన్ని దారుణాలు చేశారా? అసలు దీనివల్ల ఆయన ఏం సాధించారు? పాపం నాన్న. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యి తను ఉన్న ఇంట్లో ఉండలేక దూరంగా వచ్చేశారు. అయినా కూడా అంకుల్ అలా ఎలా ఆలోచించగలిగారు? ఇద్దరి జీవితాన్ని నాశనం చేసి ఆయన మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. శక్తి, ఇంటికి వెళ్ళరా. ఐశ్వర్య ఒంటరిగా ఉంది. శక్తి భోజనం తీసుకుని గదిలోకి వచ్చేసరికి ఐశ్వర్య బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది. బెడ్ మీద కూర్చుని ఐశ్వర్యని నిద్రలేపుతాడు. భోజనం చెయ్యి. వద్దు శక్తి, నాకేం తినాలని అనిపించడం లేదు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఐశ్వర్య, ప్లీజ్ కొంచెం తిను. భోజనం కలిపి తనకి తినిపిస్తాడు. ముద్ద నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పినట్టు అయ్యి షింక్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంటుంది. ఐశ్వర్య, ఓకేనా? డాక్టర్ని పిలవనా? వద్దు, ఐఆమ్ ఓకే. బాగా నిద్రొస్తుంది, పడుకుంటాను శక్తి. సరే. ఐశ్వర్య బెడ్ మీద పడుకుంటుంది. దుప్పటి కప్పి పక్కనే పడుకుని తల నిమురుతాడు. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను ఐశ్వర్య. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. రేపు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిన్ను ఊరికి తీసుకువెళ్ళిపోతాను. అక్కడ నిన్ను ప్రేమించే వాళ్ళే కానీ ద్వేషించే వాళ్ళు ఉండరు. నీకు పూర్తి సంతోషం దక్కుతుంది. ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం శక్తి కళ్ళు తెరిచి చూసేసరికి ఐశ్వర్య వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది. శక్తి, లేచావా? త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? శక్తి పైకి లేచి ఐశ్వర్యని హత్తుకుంటాడు. ఏంటి చాలా హడావిడి పడుతున్నావు? తర్వాత చెప్తాను అన్నాను కదా, త్వరగా రెడీ అయ్యి రా శక్తి. నవ్వుతూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. శక్తి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టిఫిన్ తీసుకుని గదిలోకి వస్తుంది.
ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వస్తాడు. ఏంటి ఐశ్వర్య, టిఫిన్ రా తిందాం, నాకు ఆకలి వేస్తుంది. నీలో ఇంత మార్పు నేను ఊహించలేదు ఐశ్వర్య. మార్పు అనేది అందరిలో వస్తుంది శక్తి, ముందు టిఫిన్ చేయి. సరే. టిఫిన్ చేసి ఇద్దరు కారులో బయలుదేరారు. ఐశ్వర్య తనే డ్రైవ్ చేస్తానని చెప్పడంతో శక్తి పక్కనే కూర్చున్నాడు. ఐశ్వర్య ఎక్కడికి? లాయర్ గారు రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ రావడంతో కార్ ఆపి ఇద్దరు లోపలికి వస్తారు. లాయర్ ఐశ్వర్యని చూసి దగ్గరికి వస్తాడు. మేడం, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి, మీరు ఇక్కడ సైన్ చేయండి. ఫైల్ తీసుకుని సైన్ చేసి లాయర్ చేతికి ఇచ్చేస్తుంది. లాయర్ ఆ పేపర్స్ తీసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్స్పెక్టర్, ఇవి రంజిత్ గారి బెయిల్ పేపర్స్. శక్తి అయోమయంగా ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య, ఏంటిది? వెయిట్ శక్తి. కాసేపటికి రంజిత్ బయటికి వస్తాడు. ఐశ్వర్య లాయర్ దగ్గర పేపర్స్ తీసుకుని రంజిత్ దగ్గరికి వచ్చి ఆ పేపర్స్ చేతిలో పెడుతుంది. నేను మీ కూతుర్ని అని తెలియజేసే DNA రిపోర్ట్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి సాక్ష్యం. రంజిత్ రిపోర్ట్ చూసి ఐశ్వర్య వైపు చూస్తాడు. నేను ఈ రిపోర్ట్ తీసుకొచ్చింది మీరు నన్ను మీ బిడ్డగా యాక్సెప్ట్ చేయాలని కాదు, మా అమ్మ తప్పు చేయలేదని మీకు తెలియడానికి. నేను మీలా కాకుండా సమర్థవంతంగా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నానని మీ కూతుని కాదు అన్నారు. మీ నాన్నగారు కూడా ఆయనలా మీరు సమర్థవంతంగా లేరు అని మీ పుట్టుకను అవమానించి ఉంటే ఏం చేసేవారు? రంజిత్ మౌనంగా ఉండిపోయాడు. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పి ఎలాంటి ఉపయోగం లేదు. శక్తి పెట్టిన కేసు వాపస్ తీసుకుంటాడు. మీ మీద ఎలాంటి కేసు ఉండదు. ఇదంతా మీకోసం నేను చేయడం లేదు. మీరు చేసిన తప్పుకి నా తమ్ముడు చెల్లెలికి అన్యాయం జరగకూడదని చేస్తున్నాను. నాకెలాగూ చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ తెలీదు, కానీ వాళ్ళు అలా కాదు. ఒక్కరోజు మీరు కనపడకపోయినా వాళ్ళు తట్టుకోలేరు. మీరు వాళ్ళని చిన్నప్పటి నుంచి మీ ప్రేమతో పెంచారు కదా, అందుకే ఇదంతా. ఐశ్వర్య అక్కడి నుండి శక్తి దగ్గరికి వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు ఐశ్వర్య? ఇంత చేసిన ఆయన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. ఈ తప్పుల గురించి ఆలోచించేంత పెద్దదాన్ని కాదు శక్తి. ప్లీజ్, నా కోసం ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ వాపస్ తీసుకో. ఐషు, మా అమ్మ తన ప్రాణాలు తీసిన వ్యక్తిని క్షమించి వదిలేసింది శక్తి. ఆయన ప్రాణాలు మా అమ్మ పెట్టిన భిక్ష. అదే ఆయనకి అన్నింటికన్నా పెద్ద శిక్ష. వదిలే. సరే, నీ ఇష్టం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బయటికి రాబోతుంటే ఎస్ఐ పిలవడంతో మళ్ళీ వెనక్కి వస్తారు. మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. బుక్లో సంతకం పెట్టి వెనక్కి తిరుగుతుంది. ఇన్స్పెక్టర్ బుక్ వైపు చూస్తాడు. మేడం, మీ ఫాదర్ రంజిత్ గారు కదా, ఇక్కడ డాటర్ ఆఫ్ రుద్రమూర్తి అని రాశారేంటి? కన్నంత మాత్రాన తండ్రి కాలర్ ఇన్స్పెక్టర్ గారు. ప్రేమ పంచితేనే తండ్రి అవుతారు. ఆయన నాకు కన్న తండ్రి కాకపోవచ్చు, కానీ ప్రేమను పంచి పెంచిన తండ్రి అయ్యాడు. కానీ మేడం, మీకు మీ నాన్నగారి పేరు రాయడం ఇష్టం లేకపోతే మీకు పెళ్ళయింది హస్బెండ్ పేరు రాయొచ్చు కదా. ఆయన బ్రతికుండగా ఆ స్థానాన్ని ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పుడు ఇచ్చాను. స్మైల్ ఇచ్చి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవడంతో శక్తి కూడా వెనకే వస్తాడు. రంజిత్ ఇంటికి రావడం చూసి కార్తీక్, మానస దగ్గరికి వచ్చి హత్తుకుంటారు. ఏమైంది డాడ్? ఏమీ లేదు మానస, ఏడవకు. నాకు తెలుసు ఆ ఐశ్వర్య ఏదో చేసిందని. ఐశ్వర్య, శక్తి లోపలికి వస్తూ మానస మాటలు విని అక్కడే ఆగిపోయారు. చీచి, కన్న తండ్రి మీదే లేనిపోనివి చెప్పి అరెస్ట్ చేయిస్తుందా? శక్తి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతుంది. అదేం లేదమ్మా, మీ అమ్మ ఎక్కడా? గదిలో ఉంది. సరే, ముందు లోపలికి పదండి. రంజిత్ ఇద్దరిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. శక్తి, ఐశ్వర్యలు గదిలోకి వచ్చేస్తారు. శక్తి, చాలా నీరసంగా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. మరుసటి రోజు ఐశ్వర్య శక్తిని నిద్రలేపుతుంది. మొహం మీద దుప్పటి తీసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఐశ్వర్యని చూస్తాడు. నవ్వుతూ బెడ్ మీద కూర్చుని తని హత్తుకుంటుంది. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నా భర్త గురించి నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఇంత పొద్దున రెడీ అయ్యావేంటి? ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్తున్నాను. అరే, ఇవాళ కూడానా? అదేం కుదరదు, ఈరోజు నువ్వు నాతోనే ఉండాలి. ప్లీజ్ శక్తి, అర్జెంటు. సరే, త్వరగా వచ్చేయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక గిఫ్ట్ బాక్స్ తీసి శక్తి చేతిలో పెడుతుంది. శక్తి ఓపెన్ చేయబోతుంటే వద్దని చెబుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయకు శక్తి, నేను వెళ్ళాక ఓపెన్ చేసి చూడు. బాయ్ శక్తి. బాయ్. బయటికి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి శక్తిని హత్తుకుంటుంది. ఏంటి ఐశ్వర్య? ఏం లేదు, వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. అదే, వెళ్ళొస్తాను. నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది.
శక్తి గిఫ్ట్ ఓపెన్ చేయబోతుండగా ఇంటి నుండి ఫోన్ రావడంతో గిఫ్ట్ పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. థ్యాంక్స్ నాయనమ్మ. గుడికి వెళ్ళావా లేదా? లేదు, ఇప్పుడే లేచాను. సరే, రెడీ అయ్యి గుడికి వెళ్ళు నాన్న. అలాగే నాయనమ్మ, తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్తాడు. గుడి నుండి సరాసరి బాలాజీ దగ్గరికి వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చేస్తాడు. బెడ్ మీద కూర్చునేసరికి ఐశ్వర్య ఇచ్చిన గిఫ్ట్ గుర్తొస్తుంది. గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేసరికి ఏవో పేపర్స్ కనిపించాయి. అవి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. డివోర్స్ పేపర్స్, ఇంకా ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ శక్తి పేరు మీదకి మార్చి ఉన్నాయి. శక్తికి అంత అయోమయంగా ఉంది. పేపర్స్ అన్నీ మళ్ళీ చెక్ చేస్తాడు. కింద ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేసి చదువుతాడు. సారీ శక్తి, నీకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. మా అమ్మ తర్వాత అంత నిస్వార్థమైన ప్రేమని పంచింది నువ్వు మాత్రమే. అలాంటి నీకు నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి ఈ రోజుతో నీకు విముక్తి కలుగుతుంది. నువ్వు అర్థం చేసుకుని నాకు తోడుగా ఉన్నావు. కానీ నా వల్ల స్వర్ణ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. అందుకే కిరణ్ గారికి ఇచ్చిన మాట ప్రకారం నీకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని మీ వాళ్ళతో హ్యాపీగా ఉండు. నాకు ఒకే ఒక బాధ్యత మిగిలిపోయింది. అది మీనాక్షి పెళ్ళి. నువ్వే దగ్గరుండి తన పెళ్లి జరిపించు. అదే నా కోరిక. బాయ్ శక్తి. లెటర్ చదివి శక్తి అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఈ ఐశ్వర్య ఏంటి ఇలా రాంగ్ డెసిషన్ తీసుకుంది? అయ్యో, కథ మళ్ళీ మొదటికి వచ్చింది. శక్తి ఎలా మన ఐశ్వర్య దగ్గరికి చేరుకుంటాడో తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.